నమస్తే, వెల్కమ్ టు ఎన్ టైమ్స్. నేను బాపయ్య. ప్రశ్న జోసెఫ్ జడా శ్రవణ్ చీకటి కోణాలు అని చెప్పి ఈ వీడియోకి నేను ఒక టైటిల్ పెట్టాను. ఎందుకు ఇలాంటి టైటిల్ పెట్టాను అని పూర్తి డీటెయిల్స్ తెలియజేస్తాను. ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రస్తుతం ఈ ప్రశ్న జోసెఫ్ కావచ్చు, లేదా ప్రశ్న రావణ్, అతని పేరు కొంతమంది రావణ్ అంటారు, కొంతమంది జోసెఫ్ అంటారు, ఇతను కావచ్చు, లేదంటే జడా శ్రావణ్, వీళ్ళిద్దరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా, కూటమికి వ్యతిరేకంగా వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్లో వీడియోస్ చేయటమా, లేకపోతే ప్రెస్ మీట్లలో మాట్లాడటమా చేస్తూ ఉన్నారు. అయితే దీన్ని బట్టి చూస్తే మనకేమర్థమవుతుంది అని అంటే గనక, రాజకీయాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న రాజకీయం వేరు, పొలిటీషియన్స్లో జగన్మోహన్ రెడ్డి లాంటి పొలిటీషియన్స్ వేరుగా ఉంటారు అని చెప్పేసి అర్థమవుతుంది. ఎందుకని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాకముందు రాక తర్వాత అని మనం పాలిటిక్స్ని వేరు చేసి చూడొచ్చు అనమాట. సో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారో, ఎప్పుడైతే ఆయన ముఖ్యమంత్రి కావడానికి తీవ్రంగా కృషి చేశారో 2019 ఎన్నికల ముందు, ఎప్పుడైతే ప్రశాంత్ కిషోర్ లాంటి ఒక ఎన్నికల స్ట్రాటజిస్ట్తో జత కలిసి పనిచేశారో, అప్పటి నుంచి ఆయన రాజకీయాలు మారిపోయాయి. అప్పటి నుంచి కూడా ఆయన రాజకీయాల్లో కొత్త పుంత తొక్కారు అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి రాజకీయాల్ని మనం గతంలో ఎన్నడూ కూడా చూసి ఉండం. ఎందుకంటే పూర్తిగా కుల రాజకీయాలు, మత రాజకీయాలు, శవ రాజకీయాలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తూ వస్తుంది, భవిష్యత్తులో కూడా చేస్తుంది అని చెప్పేసి ప్రస్తుతం రాజకీయ విశ్లేషకులంతా కూడా మాట్లాడుతున్నారు. మనం గట్టిగా గమనిస్తే 2019 ఎన్నికలకి ముందు ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు అమరావతిలో అక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడ్డాడు, ఇన్నర్ రింగ్ రోడ్డు మొత్తం ఆయనకు కావాల్సినట్టుగా అలైన్మెంట్ మార్చుకున్నాడు, ఔటర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ మార్చుకున్నాడు, ఇలాంటి నిందలే వేస్తూ వచ్చారు. ఇలాంటి భయంకరమైన ఆరోపణలే చేస్తూ వచ్చారు. అలాగే కమ్మవాళ్ళని బూచిగా చూపిస్తూ వచ్చారు. వివేకానంద రెడ్డి చనిపోతే ఆ మర్డర్ కేసుని చంద్రబాబు నాయుడు చేతిలో ఒక పెద్ద కత్తి పెట్టి సాక్షి పత్రికలో చంద్రబాబు నాయుడు నిలువెత్తు ఫోటో వేసి నారాసుర రక్త చరిత్ర అన్నారు. ఆ తర్వాత దాన్ని బీటెక్ రవి మీదకి నెట్టారు, ఇంకొకళ్ళ మీదకి నెట్టారు, ఆదినారాయణ రెడ్డి మీదకి నెట్టారు, ఆ చివరికి అసలు తీసుకొచ్చి సునీత భర్త మీద కూడా నెట్టారు. ఇవన్నీ కూడా విచిత్రమైన రాజకీయాలు కేవలం జగన్మోహన్ రెడ్డి పార్టీలో మాత్రమే మనం చూడగలుగుతాం. అయితే గెలిచిన తర్వాత గెలవక ముందు ఏమన్నారు? నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్నారు. గెలిచిన తర్వాత ఎక్కడైనా వాళ్ళని హక్కున చేర్చుకున్నారా? ఆయన ప్రభుత్వంలో వాళ్ళని ఏమైనా గౌరవంగా చూసారంటే ఎక్కడికక్కడ ఎస్సీల మీద, ఎస్టీల మీద, బీసీల మీద దాడులు జరుగుతూనే వచ్చాయి. చివరికి చెప్పాలంటే డాక్టర్ సుధాకర్కి సంబంధించి ఎలాంటి ఇన్సిడెంట్ జరిగిందో మనమంతా చూసాం. ఎస్సీ అని కూడా లేకుండా ఒక యువకుడికి శిరోమండనం చేయించారు, ఇంకొంతమంది మీద దాడులు జరిగాయి. అలాగే డ్రైవర్ సుబ్రహ్మణ్యంని చంపేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు డోర్ డెలివరీ చేసిన విషయాన్ని కూడా మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి అతన్నే తెచ్చి పక్కన పెట్టుకొని ఆయన తిరగటం కూడా మనమంతా చూసాం. ఇదంతా కూడా వైసీపీలో మాత్రమే జరుగుతుంది, ఇలాంటి కుల రాజకీయాలు. ఇప్పుడు చూస్తే ఓడిపోయిన తర్వాత ఏమైనా జగన్మోహన్ రెడ్డి మారాడా అంటే లేదు. ఇప్పుడు కూడా ఈ ప్రశ్న రావణ్ అనే వ్యక్తిని, లేకపోతే జడా శ్రావణ్ అనే వ్యక్తిని ముందు పెట్టి ఇలాంటి కుల రాజకీయాలు, రెచ్చగొట్టే రాజకీయాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే రాజకీయాలు చేస్తున్నాడు అని చెప్పేసి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ శాతం ప్రజలంతా కూడా మాట్లాడుకుంటున్నారు. రాజకీయ విశ్లేషకులు కూడా ఇదే మాట చెప్తున్నారు, పొలిటికల్ వర్గాలు కూడా ఇదే మాట చెప్తున్నాయి. మనం గమనించినట్లయితే ఈ ప్రశ్న రావణ్ కావచ్చు, లేకపోతే జడా శ్రావణ్ కావచ్చు, వీళ్ళిద్దరికీ సంబంధించిన చీకటి కోణాలు, లేకపోతే చీకటి భాగోతాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. ముందుగా మనం ఈ ప్రశ్న జోసెఫ్ లేదా ప్రశ్న రావణ్ ఇతని గురించే తీసుకుంటే, ఇతని సామాజిక వర్గం కమ్మ సామాజిక వర్గం అని చెప్పేసి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇతనికి చదువుకునే రోజుల దగ్గర నుంచి కూడా పవన్ కళ్యాణ్ అన్న, లేకపోతే చిరంజీవి అన్న, లేదా కొణిదెల ఫ్యామిలీ అన్న విపరీతమైన ద్వేషం అంట. ఇతనికి బాలకృష్ణ అంటే బాగా ఇష్టమట. సో అందుకేనేమో ఇతను ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఎప్పుడూ పవన్ కళ్యాణ్ని విమర్శిస్తూనే ఉంటాడు. ఆయనకి ఏదైతే ఇష్టం లేదో, ఆయనకి ఎవరైతే నచ్చరో వాళ్ళ మీదే దాడి చేస్తూనే ఉంటాడు. పైగా జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళకి, లేదా వైసీపీ లాంటి వాళ్ళకి కూడా ఈ ప్రశ్న రావణ్ మంచి అస్త్రంలాగా దొరికాడు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మీద ద్వేషం కదా. ఒక కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాపు సామాజిక వర్గ నాయకులని ద్వేషిస్తున్నాడు అంటే ఇతన్ని మంచి అస్త్రంగా వాడుకోవచ్చు అని చెప్పేసి వాళ్ళు భావించినట్టున్నారు. అందుకే అతని చేతే పవన్ కళ్యాణ్ మీద, చిరంజీవి మీద హేట్రెడ్ స్ప్రెడ్ చేసేలాగా వీడియోస్ చేయిస్తూ ఉంటున్నారు అని చెప్పేసి కూడా ఇప్పుడు అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళే చేయించారు అని చెప్పేసి ఎలా అనుమానపడతారు
ప్రశ్న రావణ్ తోటి ఈ వీడియోస్ అంటే పవన్ కళ్యాణ్ మీద చిరంజీవి మీద హేట్రెట్ వీడియోస్ చేయించింది వైసీపీ వాళ్ళేనని మీరు ఎలా అనుమాన పడతారు అని చెప్పి మీరు నన్ను అడగొచ్చు, లేదా అనుమాన పడే వాళ్ళని మీరు ప్రశ్నించవచ్చు. ఇక్కడ మనం చూస్తే పవన్ కళ్యాణ్ని లేదా నారా చంద్రబాబు నాయుడిని విమర్శించినందుకో తిట్టినందుకో బూతులు తిట్టినందుకో ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేశారు కదా పోలీసులు. జన సైనికులు పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి అక్కడ నిరసన చేస్తున్నప్పుడు ప్రశ్న రావణ్ వాళ్ళకి బూతు సైగులు చేసి అంటే అసభ్యకరమైన సైగలు చేసి వాళ్ళని ఇంకా రెచ్చగొట్టాడు కదా. ఆ టైంలో వాళ్ళు కోడిగుడ్లేసి కొట్టారు కదా. సో ఆ టైంలో తనకి మద్దతుగా ఈ ప్రశ్న రావణ్కి మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అక్కడికి వచ్చి ఆయనకి అనుకూలంగా నినాదాలు చేశారు. సో ఇది చూడండి ఎంత లాజికల్గా కనెక్ట్ అవుతూ ఉంటుందో, డాట్స్ అన్ని చాలా చక్కగా కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఇదొక్కటి మాత్రమే కాదు, కుల రాజకీయాలు చేయడానికి మత రాజకీయాలు చేయడానికి కులాల మధ్య మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా ఈ ప్రశ్న జోసెఫ్ లేకపోతే ప్రశ్న రావణ్ ప్రయత్నిస్తున్నాడు తన వీడియోస్తో అనేది కూడా తేట తెల్లంగా అర్థమవుతుంది. ఇంకా ఇతని గురించి కొంచెం లోతుగా వెళ్ళి విచారణ చేస్తే చాలామంది ఇతని గతాన్ని తవ్వడానికి ప్రయత్నం చేస్తే చాలా విస్తుపోయే విషయాలు బయటకు వచ్చాయట. ఈ జర్నలిజం అనే పేరుతో యూట్యూబర్గా మారడానికి ముందు ప్రశ్న రావణ్ అనే వ్యక్తి లేదా జోసెఫ్ చౌదరి అనే వ్యక్తి ఒక కంపెనీలో ఉద్యోగం చేసేవాడని, అక్కడ చేస్తున్నప్పుడు ఒక అమ్మాయిని హెరాస్ చేస్తే, అంటే వీళ్ళు నైట్ షిఫ్ట్లు చేసేవాడట, మరి సాఫ్ట్వేర్ కంపెనీలో వర్క్ చేశాడో లేదా ఇతర ఏదైనా కంపెనీలో వర్క్ చేశారో, వీళ్ళు నైట్ షిఫ్ట్ చేస్తున్నప్పుడు క్యాబ్లో దించుతారు కదా, మళ్ళీ ఇంటి దగ్గరకో రూమ్ దగ్గరకో హాస్టల్ దగ్గరకో దించుతారు కదా. ఆ టైంలో క్యాబ్లో వెళుతున్నప్పుడు ఒక అమ్మాయితోటి అసభ్యంగా బిహేవ్ చేస్తే ఆ అమ్మాయి ఆ క్యాబ్ అక్కడే దిగేసి వేరే వెళ్ళిపోయిందంట. ఇంకొక క్యాబ్ మాట్లాడుకునో లేకపోతే ట్యాక్సీ మాట్లాడుకునో ఆ అమ్మాయి దారిన అమ్మాయి వెళ్ళిపోయింది. కానీ తిరిగి తర్వాత రోజు ఆఫీస్కి వచ్చి కంప్లైంట్ చేస్తే, అమ్మ నీ దగ్గర ఏమన్నా ప్రూఫ్ ఉంటే ఇవ్వు, నీకు మెసేజ్లు పెట్టి హెరాస్ చేశాడా లేకపోతే ఫోన్ కాల్స్లో హెరాస్ చేశాడా, ఎలా సెక్షువల్గా హెరాస్ చేశాడో కాస్త ప్రూఫ్స్ ఉంటే ప్రొడ్యూస్ చేస్తే నేను పైన వాళ్ళకే ఎస్కలేట్ చేస్తాను, సిఈఓనో లేకపోతే ఎండీనో దాని మీద యాక్షన్ తీసుకుంటారు, లేదంటే నేను యాక్షన్ తీసుకోవడానికి అవ్వదమ్మా అంటే, సార్ లేదు నా మాట నమ్మండి, హెరాస్ చేసిన మాట వాస్తవం అంటే ప్రూఫ్ లేనిది అతను మాత్రం ఏం చేస్తాడు. కానీ ఈ అమ్మాయి ఒక్కటే కాదు, ఇంకా 2-3 అమ్మాయిల్ని కూడా ఇలాగే హెరాస్ చేస్తే చివరికి ఇతడి బయోడేటానో లేకపోతే సర్టిఫికేట్లో ఇవన్నీ వెరిఫై చేయడం మొదలు పెడతారు కదా. ఇతని కాండక్టో వెరిఫై చేయడం మొదలు పెట్టినప్పుడు ఇతని సర్టిఫికేట్స్ వెరిఫై చేసినప్పుడు ఆ కంపెనీ వాళ్ళకి తెలిసింది ఏంటంటే ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగంలో చేరాడు అని. సో ఆడపిల్లల్ని హెరాస్ చేస్తున్న ఆ సాక్ష్యాలు దొరకకపోయినా ఫేక్ సర్టిఫికెట్లు పెట్టి ఉద్యోగంలో చేరాడు అనే ఈ సాక్ష్యం అన్నా దొరికింది కదా, ఆడవాళ్ళని వేధించే ఇలాంటి వాడు మన ఆఫీసులో ఎందుకు అని వాళ్ళు బయటికి గెంటేశారట మెడపట్టి. సో ఆ తర్వాత మరో ఆఫీసులో చేరినా అక్కడ కూడా ఇదే తంతు చేశాడు అని చెప్పి ఇప్పుడు ఇంటర్నెట్లో విపరీతంగా చర్చించుకుంటున్నారు ప్రశ్న జోసెఫ్ గురించి, లేదా జోసెఫ్ రావణ్ గురించి, లేదా ప్రశ్న రావణ్ గురించి. ఇక జడా శ్రావణ్ గురించి చూద్దాం. జడా శ్రావణ్ 2019 నుంచి 2024 మధ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ స్థాయిలో విమర్శించాలో ఆ స్థాయిలో విమర్శించాడు. జగన్మోహన్ రెడ్డి తీరుని ఏ స్థాయిలో ఎండగట్టాలో ఆ స్థాయిలో ఎండగట్టాడు. కానీ 2024 ఎన్నికల ముందు సరిగ్గా 1 నెల 2 నెలల ముందు కూటమికి అంటే కూటమిలోని పార్టీలు కావచ్చు, కూటమిలోని నేతల్ని కావచ్చు విమర్శించడం మొదలుపెట్టాడు సరిగ్గా ఎలక్షన్ ముందు. ఇదెక్కడి వైఖరి, ఇదెక్కడి మార్పు, ఎలా వచ్చింది ఈ మార్పు అని అందరూ ఆశ్చర్యపోయారు. కానీ ఏవో వాళ్ళకి కొన్ని సందర్భాల్లోనో లేకపోతే కొన్ని అంశాల మీదో మాట కుదరలేదేమోలే అని చెప్పి చాలామంది సరిపెట్టుకున్నారు. కానీ ఈ మధ్య కొన్ని నెలల క్రితమో కొన్ని వారాల క్రితమో ఒక వీడియో ఇంటర్నెట్లో హల్చల్ చేయడం మొదలుపెట్టింది. ఈ జడా శ్రావణ్ని ఒక సీనియర్ జర్నలిస్ట్ ఇంటర్వ్యూ చేశాడు. ఆ ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న అడిగాడు. అదేంటంటే, మీరు తెలుగుదేశం పార్టీని డిమాండ్ చేశారంట కదా, 175 నియోజకవర్గాలకి ఒక్కొక్క నియోజకవర్గం చొప్పున ₹1 కోటి ఇవ్వండి, 175 కోట్లు ఇవ్వండి, అలాగే మాకు 5 నియోజకవర్గాలు ఇవ్వండి పోటీ చేయడానికి, మా అభ్యర్థులు పోటీ చేస్తారు, నేను కూడా పోటీ చేస్తాను అని చెప్పి అడిగారంట కదా. అంటే తప్పు మీరు చెబుతోంది తప్పు, నేను ఒక్కొక్క నియోజకవర్గానికి 5 కోట్లు అడిగాను, 5 సీట్లు అడిగాను అని చెప్పేసి ఆయన నోటితో ఆయనే ఒప్పుకున్నాడు. అంటే ఆనాడు చంద్రబాబు ఈయన పెట్టిన ప్రపోజల్ని నిరభ్యంతరంగా ఇంటూ కొట్టినట్టు కొట్టేసి ఈయన్ని పొమ్మనుంటారు. అందుకే ఆయన ఇప్పుడు కూటమికి ఈ స్థాయిలో ఎదురు తిరిగి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మంచివాళ్లాగా మొన్నటి వరకు 2024 ఎన్నికల ముందు వరకు చంద్రబాబు నాయుడు కూటమి నేతలు మంచివాళ్లుగా కనిపించి
జగన్మోహన్ రెడ్డి చెడ్డవాడిగా కనిపించిన ఇతనికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మంచివాళ్లాగా కనిపిస్తున్నాడు. వైసీపీ మంచి రాజకీయ పార్టీగా కనిపిస్తోంది. ఇటేమో కూటమి నేతలు, కూటమి చెడ్డ పార్టీలుగా, చెడ్డ నాయకులుగా కనిపిస్తున్నాయి. ఇంత విచిత్ర వైఖరి ఎక్కడా చూడలేదు అని చెప్పేసి జనం కూడా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళ చీకటి కోణాలు చూసి విస్తుపోతున్నారు. వీళ్ళ భయంకరమైన ప్రవర్తన, ధనదాహం చూసి ఆశ్చర్యపోతున్నారు. మొత్తం అంతా కూడా బయటపడేసరికి వీళ్ళు మరి దాన్ని ఎలా సమర్థించుకుంటారు ఏంటో తెలియదు. కానీ రాష్ట్రంలో కులాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టాలి అని చెప్పేసి రాజకీయ ఎత్తుగడ ఎవరు పన్నారో దాని గురించి ప్రజలు ఇప్పుడు అంతా చర్చించుకుంటున్నారు. మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.